నమస్తే దోస్తులు, వెల్కమ్ టు వరంగల్ శ్రీకాంత్ బ్లాగ్స్. మానవత్వం ఇంకా బ్రతికుంది. మానవీయతకు రూపం ఇచ్చే వాళ్ళు ఇంకా మన చుట్టూ ఉన్నారు. మనం చూస్తున్నది అలాంటి ఒక మహత్తర సేవా కార్యక్రమం గురించి. ఇది కథ కాదు, కల కాదు, ఇది నిజం, ఇది జీవితం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శ్యామ్ భరోసా సేవా సమితి గురించి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఒక మహాపుణ్య కార్యం గురించి. 2019లో ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. ఒక తిండి కోసం ఎదురుచూసే కన్నులు, కడుపు నిండక మూలిగే మనుషుల కోసం వాళ్లకు అన్నం పెట్టాలనే ఒక లక్ష్యంతో శ్యామ్ భరోసా సేవా సమితి జన్మించింది. ఈ సేవా కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారు మానవతకు తన ప్రాణంతో ప్రేమించే ఒక సమూహం. పేరు కోసమో, పాపులారిటీ కోసమో కాదు, ప్రేమ కోసం, పేదవాళ్ళ కోసం పట్ల తమ మనసు చెప్పిన మాటను వినిపోయారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య ఈ సేవా గుంపు వారు 800 మందికి పైగా వేడి వేడి అల్పాహారం అందిస్తున్నారు. ఇది చిన్న విషయం అనిపించొచ్చు, కానీ ఆ తిండి వెనుక ఉంది ఒక బహుమూలమైన ప్రేమ, దయ, అనురాగం. ఓ మార్గం, ఓ ఆశ. ఆశపడి ఆసుపత్రికి వచ్చేవారు, కదిలే బలం ఉండకుండా కూర్చునే పేదవాళ్ళు, బాలింతలు, పేదవారు రెప్పల మీద కనీస కన్నీళ్లు తోచేలా ఉంటుంది ఆ దృశ్యం. వాళ్ళు వెళ్ళే వారికి మందులు ఇవ్వరన్నా తినడానికి తిండి ఇవ్వండి అంటే తలపించేలా ఉంటుంది. అక్కడ మన శ్యామ్ భరోసా సేవా సమితి వస్తారు. వారు తీసుకొచ్చే డబ్బులు కాదు, వారు తీసుకొచ్చేది బ్రతకడానికి శక్తినిచ్చే తిండి. ఆ వేడి పలు ప్రసాదంగా మారుతుంది. ప్రొద్దున్నే ఊరి నిద్ర లేవకముందే వాళ్ళ జంటతో సిద్ధమవుతారు. గాలివానకైనా, ఎండకైనా, వర్షానికైనా లెక్కలేదు. ఒక ప్యాకెట్లో ఉంచే అన్నం, ఇడ్లీ, పూరి, ఉప్మా, పులిహోర, వడ, ప్రతిరోజు మారే మెను, కానీ మారని మనసు. ఒక అవకాశం, ఒక ఉత్సాహం. ఇదే కాకుండా శ్యామ్ భరోసా సేవా సమితి వాళ్ళకో ప్రత్యేక ఏమిటంటే, మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. మీరు చేయలేరు అనుకోండి, మీరు మీ చేతులతో తిండి పెట్టాలని అనుకుంటే మీరు స్వయంగా వచ్చి పేదవారికి ఫుడ్ వితరణ చేయవచ్చు. అవకాశం లేనప్పుడు మీరు దానం చేసిన సహాయం ఆధారంగా మీరు చెప్పిన మీరు మీ పేరు మీద ఆ రోజు అన్నదానం జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరి బర్త్డే అయినా, ఎవరి మరణదినం అయినా, పెళ్లి వారికోసమైనా ఆ రోజున మీ పేరు మీద అన్నదానం చేయవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో ఉన్న వారికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, ఒక ఆశయాన్ని. వాన, ఎండ లెక్కలేదు, ఏ రోజు కూడా విరామం లేని సేవ. వర్షమా, ఎండ, పండుగ, ఆదివారమా, సెలవా, ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. ఇది డివోషన్ కాదు, ఇది డెడికేషన్. ఇది పెద్ద పెద్ద వాగ్దానాలతో చేసే ప్రచారం కాదు, ఇది మృదువైన మానవతా ధ్వని. అక్కడ గడిపే ప్రతిరోజు ఒక జీవితంకి కొత్త ఊపిరి. వాళ్ళ ముఖాల్లో కనబడే చిరునవ్వు, ముద్ద తింటున్న చిన్న పిల్లాడి కన్నుల్లో కనిపించే సంతోషం, దాని విలువ కోట్లలో కొలవలేం. ఎందుకంటే ఆహారం ఒక హక్కు, భోజనం ఓ హక్కు. బ్రతకడానికి అవసరమైనది అన్నం. అందుకు శ్యామ్ భరోసా సేవా సమితి సేవ చేస్తున్నది. ఒక సంస్థ కాదు, ఒక వేదిక కాదు, ఇది ఒక ఉద్యమం. అన్నం పెట్టడమే కాదు, ఆశ నింపుతుంది. ఒక యువతికి ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు తన నాన్న, అమ్మ లంచ్ డబ్బా తీసుకొని కూర్చొని ఏడుస్తుంటే అప్పుడు వచ్చేది ఈ సేవా బృందం. వారు తినేటప్పుడే వాళ్ళ మానసిక స్థితి మరుగవుతుంది. మానవతకు ప్రతిరూపం. ఈ బృందంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక మనసు కాదు, ఒక దేవుడు లాంటి వారు. వాళ్ళకి పేరు రావాలి అనే కోరిక లేదు, వాళ్ళకు పేరుతోటి మనుషుల్లో మనసుల్లో నిలవాలని ఆశ. వాళ్ళు చేసే సేవ మాటల్లో చెప్పలేనిది. చూసి చూడాలి. అక్కడ ఉండే ఒక్కొక్క నిమిషం మన హృదయాన్ని కదిలిస్తుంది. మీరు కూడా మారొచ్చు, మార్పుకి ఓ కారణం. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, చూడండి. మీ కళ్ళతో చూసి తరువాత మనసే చెబుతుంది నువ్వు కూడా ఏదో చెయ్యాలి. అక్కడ పడే ఒక వృద్ధురాలు అడిగిన మాటలు చెవిలో ఇంకా మ్రోగుతుంటాయి. బిడ్డా, నిన్ను దేవుడు బాగు చేస్తాడు, ఎప్పటికీ అండగా ఉంటాడు. ఇలాంటి ఆశీస్సులు మన జీవితాన్ని మారుస్తాయి, మనలోని మానవత్వాన్ని రేపుతాయి.
సొసైటీ పేరు శ్రీ శ్యామ్ భౌరంజ సేవా సమితి. మేము డైలీ ఏమో 600 to 800 పీపుల్స్కి బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. మా కోటి మ్యాటర్నిటీ హాస్పిటల్, ఇంకా ఈఎన్టీ హాస్పిటల్, ఇంకా అఫ్మనా దగ్గర చేస్తాం. వర్షం కానీ ఎండ ఉందని ఏమైనా ఉందని మేము డైలీ 600 to 800 పీపుల్స్కి బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. ఇంకా ఏమంటే బ్రేక్ఫాస్ట్లో మా దగ్గర ఇడ్లీ, మసూర్ బజ్జీ, ఉద్దప్ప, పూరి, సబ్జీ, కచోరీ, జలేబీ అన్నీ ఉంటుంది. మా టీం మొత్తం మేము 14 మెంబర్స్ ఉన్నారు. డివైడేషన్ అనేది మొత్తము 3 ప్లేసెస్లో చేస్తాము. ఇంకా ఏమంటే వర్షం కూడా వస్తే మేము ఇక్కడ చేస్తాం ఎట్లయినా. ఇవాళ ఏమో 1960 days అయింది మాకు చేసి. మా పేరు సంజయ్ అగర్వాల్, నా కనయ్య అగర్వాల్, నేను రాజేష్ అగర్వాల్, నా పేరు ఆలోక్ అగర్వాల్. మొత్తం అందరూ 14 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఏమంటే ఎవరు ఇవ్వకపోతే కూడా సంవత్సరం మేము టీంలోకి వచ్చి అందరు డివైడేషన్ చేసి చేస్తాము బ్రేక్ఫాస్ట్ అన్ని. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారన్నా? ఇది మేము 2019లో స్టార్ట్ చేసినామన్నా. ఓకే, కంటిన్యూగా ఉంటుందా అన్న? కంటిన్యూ ఇవాళ 1960 days అయింది ఇవాళ రోజు. ఓకే.
ఇలా ప్రతి ఉదయం ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్గంజ్, హైదరాబాద్, తెలంగాణ 500012 మీరే ఆత్మస్థైర్యం లేకుండా సేవ చేస్తున్నారు. శ్యామ్ భరోసా సేవా సమితి వారు. మన వంతు మనం కూడా చేయకపోతే మనం తెలుసుకొని పంచడం, చెప్పడం, ప్రోత్సహించడం కూడా పెద్ద సహాయం. మీరు కూడా ఒకరోజు స్పాన్సర్ అవ్వచ్చు. మీ పేరుతో, మీ ప్రియమైన వారి పేరుతో మనిషి జీవితాన్ని తినిపించే పుణ్య కార్యక్రమాన్ని తోడవ్వచ్చు. ఇది కథ కాదు, ఇది మానవత్వానికి పూర్వపరాలు. ఇది ఓ చీకట్లో వెలిగిన దీపం. ఇది శ్యామ్ భరోసా సేవా సమితి. ఇది వరంగల్ శ్రీకాంత్ బ్లాగ్స్. ఇలాంటి మానవతా కథలను మీరు మర్చిపోకండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం. ధన్యవాదాలు. జై మానవత, జై సేవ. వరంగల్ శ్రీకాంత్ బ్లాగ్స్.